వెల్కమ్ టు 12 టీవీ. టీవీ5 హిందూ ధర్మం ఛానల్ నిర్వహిస్తున్న కార్తీక మాస శివరాత్రి పర్వదినం 17/11/2025 సోమవారం సాయంత్రం 5 గంటలకి శ్రీ శివపార్వతుల కళ్యాణం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రముఖులు శ్రీ బొల్లినేని రాజగోపాల్ నాయుడు, అధ్యక్షుడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ గారు, ఉదయగిరి ఎమ్మెల్యే కాకాని సురేష్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చారు. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహిస్తున్న శ్రీ శివపార్వతుల కళ్యాణం మహోత్సవానికి కార్యక్రమానికి భక్తులు భారీ ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయం చేశారు. జిల్లాలో చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు వచ్చారు. మహోత్సవాన్ని టీవీ5 వారు మరియు తెలుగు ఆధ్యాత్మిక టీవీ ఛానల్ హిందూ టీవీ వారు నిర్వహించారు. భక్తులకి మరియు ట్రాఫిక్ కి ఎటువంటి అంతరాయం కలగకుండా పోలీస్ వారు తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పోలీస్ వారు కూడా చాలా సహకరించారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అష్టహర సంకష్టహర సంకష్టహర దారిద్ర్యహర దారిద్ర్యహర దుఃఖహర దుఃఖహర సర్వపాపహర సర్వపాపహర సర్వదండహర సర్వగండహర అపమృత్యు అపమృత్యు భయదోష భయదోష పీడ పీడ నివారణకర. నివారణకర. జ్యోతి వెలుగుతలేదంటే మన మనసులలో నాలుక ఇచ్చింది దేవుడు రుచి చూడడానికి కాదు, రుచులు బాగా చూస్తున్నాము. ఆ జ్యోతి వెలగాలంటే ఆ అయ్య నామాన్ని అమ్మ నామాన్ని ఒక్కసారి గట్టిగా పలుకుదాం. జయ జయ శంకర హర హర శంకర, 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 జయ 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 జయ
मे मलंज भवोदच्च मे सहस्रमायुष्मे मे खलोच मे सर्वज मे मर्मज मे ज्ञानिज मे स्वानिज मे परोहंसज मे शरीरानिज मे వేసుకొని ఎక్కడ కనిపిస్తారు, ముద్దు నడుపుతూ ఆ తల్లి ఎలా కనిపిస్తుంది, ఆ శివయ్య అలంకారంలో ఎలా ఉంటారు అనే తపనలో మీకు నామస్మరణ బయటకు రావడం లేదు. మీరెంత బాగా నామస్మరణ చేస్తే అంతే ఈ రోజు భూమిపై నెల్లూరు పట్టణంలోకి వచ్చింది అంటే మనం ఎలా స్వాగత సుమాంజలి చెప్పాలి స్వామి వారికి. హర హర శంకర, అది ఇంకా గట్టిగా హర హర శంకర, హర హర శంకర. శ్రీ ఎం శంకరం గారు మెంబర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ పి రామ్మూర్తి గారు మెంబర్ ఆఫ్ తమిళనాడు గారు, శ్రీమతి తమ్మిశెట్టి జానకీదేవి గారు మెంబర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ బొంగునూరు మహేందర్ రెడ్డి గారు మెంబర్ ఆఫ్ తెలంగాణ, శ్రీ అనుగోలు రంగశ్రీ గారు మెంబర్ ఆఫ్ తెలంగాణ, శ్రీ బుర్రదాపు ఆనందశ్రీ గారు మెంబర్ ఆఫ్ తెలంగాణ, శ్రీ సుచిత్ర గారు మెంబర్ ఆఫ్ తెలంగాణ, నరేష్ కుమార్ గారు మెంబర్ ఆఫ్ కర్ణాటక, ఆదిత్య దేశ్రీ గారు మెంబర్ ఆఫ్ గుజరాత్, శ్రీ సౌరభ్ హేష్గోడ గారు మెంబర్ ఆఫ్ మహారాష్ట్ర, భానుప్రకాష్ రెడ్డి గారు మెంబర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ ఎం హరి జవహర్ లాల్ గారు ఐఏఎస్ ఎక్స్ ఆఫీషియో, వారికి కూడా సాదర స్వాగతం. అలాగే రామచంద్ర మోహన్ గారు, అలాగే దివాకర్ రెడ్డి గారు, అనిల్ కుమార్ గారు, వీరంతా కూడా అతిరథ మహారథులు. అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక మండలి సభ్యులు, ప్రతి ఒక్కరు కూడా స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని వీక్షించేందుకు మన ముందు ఉన్నారు. ఇక కళ్యాణాన్ని ప్రారంభిద్దాం. పార్వతీ హర హర మహాదేవ హర. స్వామివారి యొక్క కార్యక్రమంలో చక్కనైనటువంటి కళ్యాణంలో భాగంగా ఇంతవరకు కూడా మా బ్రాహ్మణోత్తములు చాలా చక్కగా ఆదోపు ఉద్యోగనాధిప ఇలాంటి కార్యక్రమం చేసినా కూడా ముందు గణపతిని ఆరాధించాలంట. ఎందుకయ్యా అంటే చేసేటువంటి కార్యక్రమం అలాంటి గణపతి పూజ చేశారు. తర్వాత ఈ కళ్యాణ మండపాన్ని శుద్ధి చేయడానికి పుణ్యాహవాచనం అనేటువంటి నీళ్లకు శక్తి దేని ద్వారా వస్తుందయ్యా అంటే మంత్రాధీనంతు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దైవతం. ఈ జగత్తంతా కూడా భగవంతుని యొక్క ఆధీనంలో ఉంటుందంట.
మరి ఆ భగవంతుడు ఎవరి ఆధీనంలో ఉంటాడయ్యా అంటే మంత్రం యొక్క ఆధీనంలో ఉంటాడు. మంత్రం ఎక్కడైతే స్పష్టంగా చదవబడి ఉంటుందో ఆ భగవంతుడు అక్కడ ఉంటాడట. మంత్రాధీనంతో దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం. ఆ మంత్రం ఎక్కడ ఉంటుందయ్యా అంటే బ్రాహ్మణి వద్ద ఉంటుంది. కనుక అలాంటి బ్రాహ్మణోత్తములంతా కూడా కలశాల్లో నీళ్లు పోసి నీళ్లను మంత్రాలతో అభిమంత్రించి ఆ నీళ్ళన్నీ కూడా ఈ కళ్యాణ మండపంలో చల్లడం ద్వారా ఈ కళ్యాణ మండపం అంతా శుద్ధమైంది. ఆ తర్వాత స్వామివారు కట్టుకునేటువంటి అమ్మవారు కట్టుకునేటువంటి రక్షాసూత్రాలకి పూజా కార్యక్రమం చేసి రక్షాసూత్ర ధారణ జరుగుతుంది. జనాలన్నీ కూడా చూపెడుతున్నారు. ప్రతి ఒక్కరూ నా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. భజంత్రులు గట్టి మేళం చేయాలి. ఆది పరాశక్తి స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరి దేవతా స్వరూపిణి పార్వతీనాం సదా శివాయ కోటి తిప్పలు కూటి కొరకే అంటారు కదా. అందులో ఆరోగ్యము, ఐశ్వర్యము, ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగము, వంశము, గోత్రము, వ్యాపారము సమస్తము. అటువంటి మంత్రం ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి వినబడాలి. కాలహర సింహపురి అంటే సింహం లాగుండాలి. మా ఎమ్మెల్యే గారు ఎట్లా ఉన్నారు చూడండి. 100% నిజంగా చెప్తున్నా, అద్భుతం, సింహం లాగానే ఉంది. అందుకే ఆ అమ్మగారు అడగడము, సార్ ఒప్పుకోవడము సింహపురిలో జరగడం. 6 సెకండ్లో ముగిస్తున్నాను. కన్యాదాన మంత్రం జయ జయ అని ఎవరైతే అంటారో 11 సార్లు అంటే కష్టము. 6 సార్లు ఎవరైతే అంటారో వాళ్ళ జీవితకాలం రోగాలు రావు. జయ 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 జయ. అమ్మయ్య, ఇక దించండి. అమ్మయ్య. అమ్మ గురువు గారు ప్రసాదాలు ఎప్పుడు ఇస్తారు? ప్రసాదాలు కాశీ క్షేత్రం నుంచి వచ్చి ఎన్నో రకాల ప్రసాదాలు, ప్రతి సంవత్సరము 9 రకాల ప్రసాదాలు, 40,000 ప్రసాదాలు ప్రతి ఒక్కరికి వస్తాయి. సాధారణంగా ఆ అద్భుతమైనటువంటి తలంబరాలు కూడా మీకు వస్తాయి. కన్యాదాన ఫలితం దక్కే సమయము అద్భుతమైనటువంటి 6 శ్లోకాలు ఉంటాయి. అందరూ వినండి. కన్యాం గణక సంపన్న గణక భరణయుత దాస్యామి శంభవే తుభ్యం శివలోకే జగీషయా సర్వతో భూయాతుత్తానాం మోక్షమాప్నుయా విశ్వంభరః పంచభూతా సాక్షిణ్య సర్వదేవతాః దాస్యామి భక్తానాం తారణాయ. తాతలు ముత్తాతలు వాళ్ళంతా గతించిపోయినట్టుంటే స్వర్గలోకంలో, బ్రహ్మలోకంలో, శివలోకంలో ఉండేటువంటి ఫలితం కలుగుతుందంట. అంతేకాదు దశాపరేష రాబోయే 10 తరాలు మీరు, మీ కుమారులు, మనమలు, మునిమనుమలు 10 తరాల వారికి కూడా కన్యాదాన ఫలితం ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా కన్యాదాన ఫలితం? ఎవైహి చంద్రమండల పర్యంతం. ఎవరు అంటే వరిధాన్యం గింజలు చంద్రమండలం వరకు కుప్పలాగా పోసి లెక్క పెడితే ఎన్ని రోజులు పడుతుందో అన్ని రోజులు ఆ కన్యాదాన ఫలితం ఉంటుందంట. అంతేకాదు గంగా బాలుకాభి సప్తఋషి మండల పర్యంతం, గంగా నదిలో ఉండేటువంటి ఇసుక రేణువులు సప్తఋషి మండల పర్యంతం వరకు కుప్పలాగా పోసి లెక్క పెడితే ఎన్ని రోజులు పడుతుందో అన్ని రోజులు ఆ కన్యాదాన ఫలితం ఉంటుంది. అలాంటి కన్యాదానాన్ని సాక్షాత్ అమ్మవారిని స్వామివారికి చేస్తున్నాం గనక ఆ కన్యాదాన ఫలితం అంతా కూడా అందరికి రావాలని మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి స్వామివారికి నమస్కారం చేసుకోండి. Thank you for watching 12 TV. Please subscribe and like, share.